హాయ్ దిస్ ఈజ్ Polkam Aakash అండ్ ఈరోజు అయితే మనం Moto G32 మొబైల్ది కెమెరా రివ్యూ అయితే చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్కి ఎవరైనా కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లాంటి కొత్త వీడియోస్ అయితే చూడొచ్చు. అండ్ నేను ఈ ఫోన్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ దించిన ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా అండ్ పోర్ట్రేట్ మోడ్స్, నైట్ మోడ్ అన్నీ దించిన మీకు అన్నీ చూపిస్తాను. దానికన్నా ముందు ఫస్ట్ ఈ మొబైల్కి సంబంధించిన కెమెరా గురించి అయితే తెలుసుకుందాం మనం. ఫస్ట్ బ్యాక్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అయితే ఉంది, మెయిన్ సెన్సార్ అది. అండ్ దాని తర్వాత అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంది, 8 మెగాపిక్సెల్ అది. అండ్ ఇంకోటి వచ్చేసి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మైక్రో సెన్సార్ అయితే ఉంది. సో అండ్ ఒక ఫ్లాష్ కూడా ఉంది బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఉంది, సింగిల్ కెమెరా. అండ్ కెమెరా ఫీచర్స్ చూసుకుంటే మోర్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నైట్ మోడ్ అని, పానోరామా అని, గ్రూప్ సెల్ఫీ అని. అండ్ అన్నిటికంటే మెయిన్ వచ్చేసి డ్యూయల్ క్యాప్చర్ అని ఉంది చూడు అక్కడ. అదైతే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే వ్లాగ్స్ ఇట్లా చేస్తారు కదా ఎవరన్నా, వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఒకటేసారి 2 వీడియోలు అయితే తీయచ్చు, ఫ్రంట్ కెమెరా నుంచి బ్యాక్ కెమెరా. ఈ ఆప్షన్లో అయితే 2 వీడియోలు అయితే తీయచ్చు. సో ఇప్పుడైతే మనం ఫ్రంట్ కెమెరా అయితే యూస్ చేద్దాం ఈ మొబైల్. ఫ్రెండ్స్, ఇది Moto G32 మొబైల్ ఫ్రంట్ కెమెరా, 1080p 30fps వీడియో, డైలైట్లో ఇది. నేను ఇప్పుడు సన్కి అపోజిట్లో ఉన్నా, చూడొచ్చు ఎట్లా ఉందో. అండ్ ఇప్పుడు సన్కి అగనిస్ట్ ఉన్నా, ఇప్పుడు చూడొచ్చు ఎట్లా ఉందో. అండ్ నేను వాకింగ్ చేస్తున్నా, వీడియో స్టేబుల్ అయితే లేదు, విఐఎస్ అయితే నాట్ వర్కింగ్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించండి, నా వాయిస్ అయితే క్లియర్ ఉంది ఈ వీడియోలో, బేస్ అయితే బాగా వస్తుంది వాయిస్, మంచిగా గమనించండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కై, ఇల్లులు అవన్నీ అయితే ఎక్స్పోజర్ బాగా వస్తుంది, ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు బ్యాక్ కెమెరా చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది Moto G32 మొబైల్ బ్యాక్ కెమెరా, 1080p 30fps వీడియో రికార్డింగ్. చూడొచ్చు ఇక్కడ స్టేబిలైజేషన్ అయితే ఉంది, వీడియో ఏఐఎస్ అయితే వర్కింగ్ అవుతుంది. నేనైతే నడుస్తున్నా, వీడియో అయితే స్టేబుల్ ఉంది చూడండి. ఇప్పుడు రన్నింగ్ చేస్తా. చూడొచ్చు ఇక్కడ మీరైతే వీడియో అయితే స్టేబుల్ ఉంది, బ్యాక్ కెమెరా. అండ్ ఇప్పుడు మనం ఫొటోస్కి వెళ్దాం. అండ్ ఫొటోస్ అయితే బ్యాక్ ఫొటోస్ వస్తాయి, పోర్ట్రేట్ మోడ్స్ వస్తాయి, నైట్ మోడ్ వస్తాయి, 3. అండ్ అల్ట్రా వైడ్ ఆల్సో. ఫ్రెండ్స్, అల్ట్రా వైడ్ కూడా ఉంది వీడియో, బ్యాక్ 1080p 30fps చూడొచ్చు మీరు ఇక్కడ. ఇది కూడా స్టేబుల్ అయితే ఉంది, ఏఐఎస్ అయితే వర్కింగ్ అవుతుంది అల్ట్రా వైడ్లో కూడా. Moto G32 నడుస్తున్న వీడియో అయితే స్టేబుల్ ఉంది, అస్సలు షేక్ అవ్వట్లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మోడ్ చూసుకుంటే వాయిస్ అయితే సూపర్ వస్తుంది. వీడియో మోడ్స్లో అయితే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ అల్ట్రా వైడ్ కానీ బేస్ అయితే క్లియర్ ఉంది, సూపర్ వాయిస్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇవి అయితే ఫ్రంట్ కెమెరా Moto G32. ప్రస్తుతానికి అయితే ఈ ఫొటోస్ అయితే చూసేయండి మీరు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఈ డే టైంలో. తర్వాత నేను మీకు లాస్ట్లో రివ్యూ అయితే ఇస్తాను, అంటే ఫొటోస్ ఎట్లా వస్తున్నాయి, ఆ స్కై కలర్స్ అవన్నీ న్యాచురల్ ఉన్నాయా లేవని చెప్పేసి. ప్రస్తుతానికి అయితే మీరు ఈ ఫొటోస్ అయితే చూసేయండి, ఓకేనా.
గాయస్ ఇక్కడ మీరు చూడండి ఫొటోస్ నైట్ మోడ్ ఆఫ్ చేసి ఎట్లా ఉంది అండ్ నైట్ మోడ్ ఆన్ చేస్తే ఎట్లా ఉంది డిఫరెన్స్. నైట్ మోడ్ ఆన్ చేసి అయితే ఫోటో అయితే సూపర్ వస్తుంది. ఇది మోటో G32 ఫ్రంట్ కెమెరా 1080p 30 fps నైట్ టైం వీడియో. ఇది చూడండి ఎట్లా ఉందో. నడుస్తున్నానే అయితే వీడియో అయితే స్టేబుల్ లేదు, వీడియో అయితే షేక్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే రన్నింగ్ చేస్తా. ఇప్పుడు లైట్కి ఆపోజిట్ అయితే ఉన్నాం చూడండి. నాయిస్ అయితే ఉంది, కాకపోతే వీడియో అయితే స్టేబుల్ లేదు. అండ్ ఫ్రెండ్స్ ఇదైతే బ్యాక్ కెమెరా 1080p 30 fps. బ్యాక్ కెమెరాలో అయితే వీడియో అయితే స్టేబుల్ ఉంది అండ్ EIS అయితే సపోర్టింగ్ ఉంది. ఇప్పుడైతే వాకింగ్ చేస్తున్నా చూడండి, స్టేబిలైజేషన్. అండ్ ఇప్పుడు రన్నింగ్ చేస్తా. గాయస్ వీడియో అయితే స్టేబుల్ ఉంది, కాకపోతే మనం రన్నింగ్ చేసినప్పుడు అయితే బాగా షేక్ అవుతుంది వీడియో బ్యాక్ కెమెరా. అండ్ నాకు ఈ వీడియో డిపార్ట్మెంట్ నచ్చింది ఏంటంటే వీడియో స్టేబిలైజేషన్ ఒకటి నచ్చింది బ్యాక్లో. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియోస్లో వాయిస్ మనం మాట్లాడినప్పుడు అయితే క్లియర్ వస్తుంది, బేస్ కూడా క్లియర్ ఉంది, నాయిస్ అయితే ఏం లేదు. అదొకటి నాకు బాగా నచ్చింది ఈ మొబైల్లో. అండ్ ఇప్పుడు కెమెరా రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా వచ్చేసి బాగానే వస్తున్నాయి న్యాచురల్గా, కాకపోతే బ్యాక్గ్రౌండ్ స్కై వచ్చేసి ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. అక్కడ చూడండి మీరు బ్యాక్గ్రౌండ్ స్కైని. అండ్ ఇంకో పిక్చర్ చూస్తా, ఇందులో స్కై బాగానే వచ్చింది, కాకపోతే నా వెనకాల ఉన్న ఇల్లుని చూసినావా, దాని కలర్ అయితే కొంచెం ఎక్స్పోజ్ అయిపోయింది, ఓవర్ ఎక్స్పోజ్ వైట్ అయిపోయింది. అదైతే న్యాచురల్ కలర్ అయితే కాదు. అండ్ ఇంకోటి మనం పోర్ట్రేట్ మోడ్లో కూడా చూడొచ్చు, ఆ స్కై మొత్తం ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయింది, మొత్తం వైట్ అయితే కనిపిస్తుంది బ్యాక్ సైడ్. ఇది ఒకటి మైనస్ పాయింట్ పోర్ట్రేట్ మోడ్లో. అండ్ ఇంకో పోర్ట్రేట్ చూపిస్తా, ఈ పోర్ట్రేట్లో స్కై బాగానే వచ్చింది, కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇల్లు ఉంది చూసినావా, ఇల్లు మొత్తం వైట్ అయిపోయింది, ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయింది. కొన్ని ఫొటోస్ బాగానే వస్తున్నాయి, కొన్ని ఫొటోస్ అయితే ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతున్నాయి. అండ్ ఇదైతే బాగానే వచ్చింది ఫోటో, ఆ చెట్టు అన్నీ క్లియర్ ఉన్నాయి, కాకపోతే ఇల్లులో అయితే కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయినాయి ఇందులో కూడా. ఈ ఫోటో అయితే పర్ఫెక్ట్ వచ్చింది, ఎందుకంటే ఇది ఈవినింగ్ టైంలో తీసిన నేను సన్ ఉండంగా. అండ్ ఈ పోర్ట్రేట్ మోడ్కి వెళ్ళిపోతే చూడండి మీరు అక్కడ మొత్తం డార్క్ అయితే ఉంది స్కిన్ టోన్స్. అండ్ ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయింది పోర్ట్రేట్ మోడ్. సో అండ్ నైట్ మోడ్ గురించి మాట్లాడుకుంటే నైట్ మోడ్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ కెమెరాది చూడండి, మీకు అక్కడ క్లియర్గా అనిపిస్తుంది నైట్ మోడ్, సూపర్ వస్తున్నాయి కలర్స్ అవన్నీ. ఇది చూడండి నా ఫోన్ది, ఇంతకుముందు నీకు ఇది ఎగ్జాంపుల్ ఒకటి చూపించిన. ఇది నైట్ మోడ్ అయితే క్లియర్ ఉంది, నైట్ మోడ్లో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఈ ఫోన్ది. అండ్ నా ఒపీనియన్ చెప్పాలంటే ఫస్ట్ వచ్చేసి వీడియో డిపార్ట్మెంట్. మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో అప్పుడు వాయిస్ అయితే క్లియర్ ఉంది, బేస్ అయితే సూపర్ వస్తుంది, అది ఒకటి బాగా నచ్చింది నాకు. అండ్ బ్యాక్ కెమెరాలో మెయిన్ సెన్సర్ వచ్చేసి వీడియో స్టేబిలైజేషన్ అయితే ఉంది, అల్ట్రావైడ్ కూడా ఉంది స్టేబిలైజేషన్. ఫ్రంట్ అయితే వీడియో స్టేబుల్ అయితే లేదు, అది ఒకటి డిసప్పాయింటెడ్. అండ్ ఫోటో డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి, కాకపోతే కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతున్నాయి బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్. ఇక నైట్ మోడ్కి అయితే నో డౌట్ అసలు అంకల్ పెట్టాల్సిన అవసరమే లేదు. అండ్ అంతే, ఇంకా నేను ఈ మొబైల్లో అయితే గూగుల్ కెమెరా అయితే వేసిన, గూగుల్ కెమెరా అయితే సపోర్ట్ చేస్తుంది. నేను మీకు ఇది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఆ రిజల్ట్ ఎట్లా వస్తుందంటే సూపర్, ఇక మీరు నమ్మలేరు అసలుకి చెప్తే. మీరైతే వీడియో చూడండి నెక్స్ట్ వీడియో. ఎవరైతే మోటో G32 వాడుతున్నారో వాళ్ళకైతే గూగుల్ కెమెరా బాగా అయితే హెల్ప్ అవుతుంది. ఫొటోస్ అయితే సూపర్ వస్తున్నాయి జీ క్యామ్లో. నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను, ఈ మొబైల్లో ఉన్న స్టాక్ కెమెరా అండ్ గూగుల్ కెమెరా ఫొటోస్ కంపేర్ చేసి మరీ చూపిస్తాను. అండ్ ఇంతే ఇంకా ఫ్రెండ్స్, వీడియో కొత్త వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఇంకా ఇట్లాంటి కొత్త కొత్త వీడియోస్ అయితే చూడొచ్చు. అంతే ఇంకా వీడియో, బాయ్ బాయ్ నౌ.